సంబంధించిన అప్డేట్ లోకి వెళ్దాం మనం. భారీ వర్షాలతో ఆదిలాబాద్ వణుకుతోంది. దీంతో ఇవాళ స్కూల్స్ కి సెలవు ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచనలు ఇచ్చారు. వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాల దగ్గర అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కుంటాల జలపాతం నుంచి వరద వస్తోంది ఇప్పుడు. ఆదిలాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఆదిలాబాద్ వణుకుతోంది. గత 48 గంటలుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుంటాల, పొచ్చార, గాయత్రి, కనకాయి, వస్తాపూర్ సహా పలు జలపాతాలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రత్యేకించి కడెం వాగు వద్ద కుంటాల జలపాతం భయపెడుతోంది. 150 అడుగుల ఎత్తు నుంచి వరద పొంగి ప్రవహిస్తోంది. కడెం ప్రాజెక్ట్ కి భారీ వరద చేరింది. 24 గంటల్లో భారీగా ఇన్ఫ్లో వచ్చింది. 13 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటి మట్టం 694 అడుగులుండగా ఇంకో 6 అడుగులు నీరు చేరితే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరిపోతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,15,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. కడెం ప్రాజెక్టుకు మొత్తం 18 గేట్లలో 13 గేట్లు ఎత్తి 1,17,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు అధికారులు. గోదావరి దిగువ ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హై అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇటు నిర్మల్ జిల్లా బైంసా గడ్డన్నవాగు ప్రాజెక్టు నిండు కుండలా మారుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కళకళలాడటం ప్రారంభించింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358 మీటర్స్ కాగా ప్రస్తుతం 355 మీటర్స్ వరకు చేరింది. ప్రస్తుతం 1944 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కుండపోతగా వాన పడుతోంది. పెంచికల్పేట్ మండలంలోని కొండపల్లి, గొల్లగూడెం గ్రామాలకు కలిపేటువంటి ప్రధాన రహదారిపై తాత్కాలికంగా నిర్మించిన వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఇక వంతెన దాటడానికి ప్రయత్నించిన ఒక వాహనం అక్కడ ఇరుక్కుపోయింది. గ్రామస్తుల వాహనాన్ని బయటికి తీసేందుకు శ్రమించారు. చివరికి జేసీబీ సాయంతో బయటికి తీశారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా వర్షాలే కురుస్తున్నాయి. ఇదంతా మంచి పరిణామం, ఎందుకంటే వర్షాల కోసం ఎదురు చూసాం ఇన్నాళ్ళు కాబట్టి. నెక్స్ట్ అప్డేట్